కాళేశ్వరం కమిషన్కి సంబంధించి ప్రభుత్వం సిబిఐకి అప్పగిస్తూ అసెంబ్లీలో నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. సో ఈ అంశంపై మనతో మాట్లాడడానికి కోదండరామ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది అంటే కాళేశ్వరం కమిషన్ సంబంధించి మొన్నటి వరకు ఏంటో బీజేపీ సిబిఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఆ బీఆర్ఎస్ కూడా చేతనైతే అంటే అనవసరమైన ఆరోపణలు చేస్తుంది కేసీఆర్ని బదనం చేయడం. కానీ సిబిఐ అప్పగించడాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎలా చూస్తారు సార్? నేను అనుకోవటము ఇది మంచి నిర్ణయమే. ఎందుకంటే సిబిఐ ఒక జాతీయ స్థాయి సంస్థ కాబట్టి దీంట్లో చాలా సంస్థల యొక్క భాగస్వామ్యం కూడా ఇమిడి ఉంది కాబట్టి అట్లాంటి ఒక సంస్థ అయితేనే అన్ని నిఘాలో కానీ విచారణలో కానీ న్యాయం చేకూర్చగలుగుతాయి. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో సిబిఐని కేవలం ఒక జేబు సంస్థగా రాజకీయ సాధనంగా వాడుకుంటూ ఉన్నది. ఆ నేపథ్యంలో చాలామందికి అనుమానాలు భయాలు కూడా ఉంటాయి. కానీ దాన్ని వెంటబడి ప్రభుత్వం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి తన పాత్ర తను నిర్వర్తిస్తుంటుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా తన చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకాలం మీరు మాకు అప్పచెప్పండి, మేము న్యాయం అందిస్తాం, ఎక్కడ తప్పు జరిగినా వదిలిపెట్టకుండా శిక్షిస్తామని అన్నారు. కాబట్టి మరి ఇవాళ వాళ్ళు చెప్పిన ప్రకటనను రుజువు చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది. పూర్తిగా పక్షపాత ధోరణితో కక్షతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది అనే మాట నుంచి వీళ్ళు సమాధానం సాధించుకోవటానికి అవకాశం ఉంది. అన్ని రకాలుగా నా దృష్టిలో వ్యూహాత్మకంగా ఇది సరి అయినటువంటి నిర్ణయమే. దీంట్లో సంపూర్ణంగా ఇవాళ బాధ్యత సిబిఐని తినబట్టడంతో కేంద్ర ప్రభుత్వం కూడా తాను ఇంతకాలం అంటున్నటువంటి మాటకు సార్థకత చేకూర్చాలి. అంటే సార్ ఇప్పుడు బీఆర్ఎస్ మొన్నటి వరకు సిబిఐకి అప్పగించండి అంటే రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఏ విషయాలకైనా సిబిఐకి అప్పగించండి, స్థానిక అంటే గతంలో కూడా ఏదైతే ఈ కార్ రేస్కి సంబంధించి కూడా ఆ విధంగా బీఆర్ఎస్ అన్నది. అంటే ఇక్కడ స్థానిక ఈ సంస్థల మీద స్టేట్ సంస్థల మీద మాకు ఎలాంటి నమ్మకం లేదన్నది. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీకి సిబిఐ వద్దు, రేవంత్ రెడ్డికి సిబిఐ ముద్దు అంటూ కూడా సిబిఐ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బీఆర్ఎస్ అవహేళన చేస్తూ కూడా విమర్శలు చేస్తున్నారు సార్. ఎలా చూడొచ్చు? ఏది నిర్ణయం తీసుకున్నా వాళ్ళు విమర్శ చేస్తారు. కారణం ఏంటంటే ఒక కేసులో ఇరుక్కున్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ అక్కసు ఉంటుంది. దాన్ని నా దృష్టిలో అంతగా దృష్టి పెట్టవలసిన అవసరం లేదు. తాము తప్పు చేయలేదని రుజువు చేసుకునే రీతిలో ఒక్కటి కూడా ఒక హేతుబద్ధమైన ఆధారాలతో కూడినటువంటి ఒక్కటి కూడా విషయం వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఈ ఒక కేసులో సంపూర్ణంగా కూరుకొని పోయిన సందర్భంలో వాళ్ళు రకరకాల వ్యాఖ్యలు చేస్తారు. నా దృష్టిలో ఆ వ్యాఖ్యలకు అంత ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదు. దాన్ని అంతగా పట్టించుకునే పని లేదు. నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి అవకాశాన్ని కల్పించే ప్రయత్నం అయితే జరిగింది. ఆ ప్రయత్నాన్ని మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు తన పాత్రని ఎంత చక్కగా నిర్వర్తించగలదనేది వాళ్ళు రుజువు చేసుకోవాలి. మొత్తం కేసు పటిష్టంగా ముందుకు సాగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తన చొరవను వదిలిపెట్టడానికి కూడా వీల్లేదు. మొత్తం మీద నిష్పక్షపాతంగా ఒక కేసును ముందుకు నడపడానికి అన్ని విధాల ఒక అవకాశం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో మరి ఇక అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ మొత్తం మీద ఈ కేసులో రాష్ట్రానికి ఎంత ఆర్థికంగా నష్టం కలిగించినటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకొని మరి న్యాయం చేకూర్చాల్సినటువంటి అవసరమైతే ఉంది. ఆ బాధ్యతను సరిగ్గా నిర్వర్తిస్తారని నేను ఆశిస్తాను. ఇక్కడ ఒక విషయం సార్, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేంద్ర దర్యాప్తు సంస్థలను రాష్ట్రానికి రానియకుండా నిషేధిస్తూ ఒక జీవోను కూడా తీసుకొచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపేయడానికి సిద్ధంగా ఉన్నది. దానికి సంబంధించి త్వరలో కాళేశ్వరం కమిషన్కి సంబంధించి జీవోను కూడా తీసుకొచ్చే అవకాశం. అంటే ఎందుకు బీఆర్ఎస్ కేంద్ర దర్యాప్తు సంస్థల్ని నిషేధించింది, కాంగ్రెస్ స్వాగతిస్తుంది? వాళ్ళు నిషేధించారు ఎందుకు అనే దాన్ని మనం ఇప్పుడు లోతుల్లోకి పోవటం కంటే ఒక జనసమితి పార్టీ ఏంటంటే వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు అనేది ఇవాళ ఇక్కడ ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవటం అయితే కరెక్టే. ఎందుకంటే ఒక పెద్ద సంస్థ దీని బాధ్యతలు అప్పచెప్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటబడ్డది, కక్ష సాధింపులకు పాల్పడుతున్నది అనే ఆరోపణలకు ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం నిరంతరంగా మీరు కేసును నీరుగారుస్తున్నారు అనటానికి అవకాశం కూడా లేకుండా పోతుంది. ఇప్పుడు ఇరుపక్షాల మీద కూడా వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు ఒక సమాధానం దొరికినట్టయింది. ఇప్పుడు కేసు నిష్పక్షపాతంగా జరగటానికైతే అవకాశం కలిగింది. కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇంకో పార్టీ ఇవాళ అభియోగాలు చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు కేంద్రం మీద కూడా బాధ్యతని తినబడింది. మరి వాళ్ళు సరిగ్గా చేసి న్యాయం చేస్తారా లేదా, ఆ బాధ్యతను వాళ్ళు ఇలా నెరవేర్చవలసిన అవసరం ఉంది. ఆ బాధ్యతను వాళ్ళు నెరవేర్చలేకపోతే కూడా మరి వాళ్ళు తప్పున పడతారు, ఇరుక్కుంటారు. ఇది వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే, కుమ్మక్కాయ అంటూ కూడా ఇప్పటికి ప్రధానంగా పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ ఆరోపిస్తుంది, మీరు కూడా సందేహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి, అంటే చేస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు ఈ కేసుని సిబిఐ దర్యాప్తు చేస్తుందా లేకపోతే చేయదా? ఒకవేళ నిజంగా దర్యాప్తు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తే ఖచ్చితంగా కాళేశ్వరంపై దోషుల శిక్ష పడే అవకాశం ఉందంటారా? ఎందుకు ఉండదండి, తప్పకుండా ఉంటుంది. సమాచారం జడ్జి గారు సేకరించి పెట్టిండ్రు కదా, ఇంకా దాంట్లో అనుమానం ఏముంది? లేదు, అనుమానమేం లేదు. కావలసినంత ఇప్పుడు 3 నివేదికలు ఉన్నాయండి. ఎన్ఎస్డిఏ నివేదిక ఉంది, కేంద్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి ఎన్డిఎస్ఏ నివేదిక ఉంది, క్యాగ్ నివేదిక ఉంది, విజిలెన్స్ కమిషన్ నివేదిక ఉంది, ఇప్పుడు ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ నివేదిక కూడా ఉన్నది. 4 నివేదికలు ఇంత సమాచారం సేకరించి పెట్టినాక వదిలిపెడితే ఎక్కడో ఒక దగ్గర కుమ్మక్కైనట్టే అనుమానపడవలసి వస్తుంది. కాబట్టి ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు మిగతా మీరు పొలిటికల్ ఆరోపణలు చేస్తారు, కానీ వ్యవహారికంగా మనం వాస్తవాలు పరిశీలించినప్పుడు ఒక కేసు బాధ్యత నిష్పక్షపాతంగా వీరు కక్ష సాధింపుతో రాష్ట్రం మా మీద దాడికి దిగింది అనే ఆరోపణలకు అవకాశం లేదు. మేమైతే న్యాయం చేయగలమని కేంద్రం ఇంతకాలం ప్రకటిస్తూ ఉన్నది. వాళ్ళు కొంత నెత్తిన బాధ్యత ఎత్తుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. ఇప్పుడు ఇద్దరి మీద కూడా తమ ఆరోపణలకు ఇక్కడ అవకాశం వీగిపోయింది. తమ బాధ్యతను నిర్వర్తిస్తే న్యాయం చేయగలుగుతుంటిమి అనుకునే కేంద్రానికి కూడా ఇలా బాధ్యతలు పెరిగినాయి. వాళ్ళు న్యాయం చేస్తారా, దీన్ని రాజకీయంగా వాడుకుంటారా, ఇవాళ వాళ్ళు తేలిపోతుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన బాధ్యత తాను సరిగ్గానే నిర్వర్తించిందని చెప్పి నేను భావిస్తున్నా. మిగతా అన్ని చర్చలు నా దృష్టిలో మీరు లేవనెత్తుతున్న అన్ని ప్రశ్నలకు కూడా ఏ ప్రాధాన్యత లేదు ఇంకే నేపథ్యంలో. ఇప్పుడు ఎన్డీఎస్ఏ నివేదిక కావచ్చు, ఘోష్ కమిటీ కావచ్చు, ఇవన్నీ ట్రాష్ అంటూ చించి చెత్తబుట్టలు వేసిన పరిస్థితి సార్. ఒక రాజకీయ పార్టీ ఆ విధంగా చేయొచ్చా? కేసులు కూరుకుపోయిన తర్వాత ఏమంటారండి వాళ్ళు? ఇప్పుడు ఏమంటే మేము తప్పించుకోగలము, ఏదన్నా చేయగలమనే ఒక ధీమాతో వాళ్ళు ముందుకు పోయింది. ఇవాళ ఏమైందంటే విషయాలన్నీ వెలుగులోకి వచ్చి చాలా లోతుగా ఒక ఛార్జీలు వాళ్ళ మీదకి వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఏం చేస్తారు? ఇంతకంటే ఇంకో రకమైన రియాక్షన్ మీరు ఊహించజాలరు కదా. కాబట్టి నేరారోపణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తుల నుంచి ఇంతకంటే భిన్నమైనటువంటి వాదన మీరు ఏది ఆశించటానికి అవకాశమే లేదు. సిబిఐ అంటే తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ విషయంలో కూడా సిబిఐ విచారణను విచారణకు ఆదేశిస్తూ నిర్ణయం తీసుకున్న దాన్ని ప్రొఫెసర్ కోదండరాం స్వాగతిస్తున్నారు. ఖచ్చితంగా నిష్పక్షపాతంగా విచారిస్తే ఏదైతే శిక్ష పడడం ఖాయం కాబట్టి శిక్ష పడుతుందనే భయంతో ఈ సిబిఐ విచారణను వ్యతిరేకిస్తుంది బీఆర్ఎస్ అంటూ కూడా కోదండరాం చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.